తెలంగాణ వ్యాప్తంగా రేపు ఓట్లు వేయడానికి అందరు సిద్ధమయ్యారు. చాలా సంతోషం. అభ్యర్థులు ఒక విషయమై ఒక ఎత్తుగడ వేసిండ్రట. అంటే ఆల్రెడీ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఇది అయింది. ఏంటి అంటే పైసలు ఇస్తారట, ప్రమాణం చేపిస్తారట. ఎప్పుడు ప్రమాణం చేపిస్తారు? మీరు ఓటేయండి అని కాదు, ఇంక అక్కడ రాలేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు ప్రమాణం చేపిస్తారు అంటే, మీరు నాకే వేసిండ్రా, మనకు తక్కువ పడ్డాయి ఓట్లు లేదా ఓడిపోయినా అని చెప్పిస్తారట. దీనికి మాత్రం సిద్ధంగా ఉండరు పబ్లిక్. ఎందుకు అంటే, దేవుని బొమ్మ పట్టుకొచ్చి ఇంటి ముందరకి వచ్చి, నువ్వు నా దగ్గర పైసలు తీసుకున్నావు, నేను ఇచ్చిన బిర్యానీ మందో తీసుకున్నావు, మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మనకు పడితే గెలిచేటోన్ని, మీరు నాకు వేసినట్లయితే మీరు నాకు పైసలు వేయకుంటామే, బిర్యానీ వేయకుంటామే, ఇగో దేవుని బొమ్మ మీద ఓటేయి, మన ఒట్టేయి ఉంది అని అంటారట. మరి ఎంతమంది సిద్ధమవుతారు? ఉండాలి, మరి తప్పదు. తీసుకున్నప్పుడు తిన్నప్పుడు మనం అనుభవించాల్సిన వాళ్ళు మనమే. ఇది చాలా ఎత్తుగాడ అభ్యర్థులది. ఇంక కొంతకాలం అడ్వాన్స్ ముందేసి ఇక పైసలు చేతిలో పెట్టి ప్రమాణం చేయి ఓటెత్తాను అయితే తీసుకో అంటే మస్తు ఉంటుంది. పైసలు తీసుకున్నాడు ఎందుకు, ప్రమాణాలు చేసుడు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు? ఖచ్చితంగా మనం 4 నిల్చున్నా, 5 నిల్చున్నా, 2 నిల్చున్నా ఎవరికో ఒక్కరికి ఇస్తాం. ఆ ఓయిస్తే ఒక్కరు కూడా మాకు డిసైడ్మెంట్ ఉన్నది, మేము మంచోని చూసి ఓటేస్తాం, ఎందుకు ఇంక అక్కడ దాకా ఆలోచిస్తలేరు? ఇంత మారిపోయింది, యూట్యూబ్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, ప్రతిదీ మనకు అప్డేట్ అవుతున్నది, ప్రతిదీ తెలుస్తున్నది, ఏ క్యాండిడేట్ వేసుంటాడో తెలుస్తున్నది, ఇంటి పక్కలను అడగలుగుతున్నాం. చిన్న ఊరు 1000-1200 ఓట్లుండే ఒక ప్రాంతంలో మనకు మనం తెలుసుకోలేమా? అన్నీ తెలిసి ఇవాళ వచ్చి నాకు పైసలు ఇవ్వాలి, ఇవాళ వచ్చి నాకు ఇది ఇవ్వాలి, పక్కింటి ఇచ్చిందట కదా, ఆశపడేటోళ్ళు ఆశపడినాయండి భయ్. కొద్దిగా మార్పు తేవడానికి ట్రై చేద్దాం, మనమే మార్పు తేవాలి. ప్రజలు గనక అవినీతికి పాల్పడకుండా ఉంటేనే ప్రశ్నించగలుగుతాం. ఒక్కసారి లోకల్ ఎలక్షన్స్లో నిజాయితీగా ఉండి కాల్వ కోసమో, రోడ్డు కోసమో, ఇంటి పని కోసమో నిలదీ చూడండి, మనమేందో మనకు తెలుస్తుంది. డబ్బులు తీసుకోకుంటే మనం ప్రశ్నించగలుగుతాం, తీసుకుంటే ఎంబడే కౌన్సిలరో ఇంకెవరో వచ్చి అడుగుతారు, ఉట్టి చేసిన మనమైన ఓటు అని. ఏమడుగుతావు? దయచేసి డబ్బులు తీసుకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఓటు ఖచ్చితంగా వేయండి. మీకు ఎవ్వరు నచ్చకపోతే లాస్ట్కు నోటా కన్నా వేయండి, కానీ ఓటేయండి. మంచి వ్యక్తిని చూసేయండి. రాత్రి ఏదో జరుగుతుందని భ్రమపడకండి, ఏం కాదు. బర్రెలను కొంటే, కుక్కలను కొంటే, మేకలను కొంటే అవే వేలకు వేలు ఉన్నాయి. ఒక్కరోజు 500 1000 ఏం బాగుపడతారు, ఏమి చేసుకుంటారు? తినమన్న పేరు, తాగినమన్న పేరు. దయచేసి మారండి. నిజాయితీగా, నిర్భయంగా, అవినీతికి పాల్పడకుండా, ఎట్లాంటి చేయకుండా తీసుకోండి. ఏంటిది? ప్రమాణం తీసుకోండి. మా కాలనీ డెవలప్మెంట్ చేస్తామని ప్రమాణం తీసుకోండి, లేదా మా ఊరు డెవలప్మెంట్ చేస్తామని ప్రమాణం తీసుకోండి. నిజాయితీగా మాత్రం ఓటేయండి. థ్యాంక్ యూ.